శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి 24 నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్న గ్రహాలు రెండు. ఒకటి రాహుగ్రహం, రెండు శుక్రగ్రహం. అయితే రాహు అనుకూలత చాలా వరకు ఈ జాతకుడికి ఈ వారంలో విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అది ఏ విధమైనటువంటి లాభం అంటే ఆకస్మిక ధనలాభం. అలాగే రాహు ఈజీ మనీ, స్పెక్యులేషను, మనది కాని ధనం, అలాగే లంచం రూపంలో కానీ బహుమతుల రూపంలో కానీ మీడియేటర్గా మనం వర్క్ చేయడం వల్ల కానీ అందులో కొంత న్యాయం కొంత అన్యాయం కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాహు ఇచ్చిన సంపద ఎప్పుడు కూడా కొంత అక్రమ ఆర్జన ఉంటుంది. ఇతరులు ఇష్టంగా కాకుండా కష్టంగా ఇచ్చే ధనం ఎక్కువగా రాహు మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సరే, ఎవరి సంపాదన ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళకు ఉంటుంది, కానీ మొత్తం కాలానుగుణంగా చాలా మార్పులు రావడం జరుగుతూ మరి రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి వారే ప్రస్తుత సమాజంలో కోటీశ్వరులుగా విశేషమైన కోటీశ్వరులుగా చాలామంది అవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రాహు మరి ప్రస్తుతం బుధగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడి రాశి వారికి ధన పంచమాధిపతి. అంటే ధనాధిపతి నక్షత్రంలో రాహు ఉంటూ లాభస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా వ్యాపార రీత్యా, అలాగే మీ యొక్క నాలెడ్జ్ ద్వారా, మరి తెలివితేటల ద్వారా మీకు అనుకోకుండా ధనం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాహు ఏ రూపంలో ఎంత ధనం ఇచ్చినా కూడా తిరిగి అదే రూపంలో అంత ధనాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. లేదంటే అది వేరే విధంగా పనిష్మెంట్ కూడా మరి రాహు యొక్క చివరిలో మరి గోచారం అయితే దాన్ని రాశి మారే ముందు, దశ అయితే దశ వెళ్ళిపోయే ముందు కంపల్సరిగా తను ఇచ్చింది తిరిగి తీసుకొని వెళ్ళడం మాత్రం 100% ఉంటుంది. మరి ఆ తిరిగి తీసుకెళ్ళడం కూడా మామూలుగా ఉండదు. మరి 10 మందిలో పరువు పోయే విధంగా ఉంటుంది, కానీ అంత అనుకూలంగా ఉండదు. బట్ ఏదన్నా మరి సంపాదించేటప్పుడు నిజాయితీ అయిన ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది తప్ప కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితి. బట్ ప్రస్తుతం ధన పంచమాధిపతిగా స్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో ఉండడం, మరి ఆ బుధుడు అష్టమ స్థానంలో ఉండడం ఖచ్చితంగా ఇది ఆకస్మిక ధనలాభం. అలాగే షేర్ మార్కెట్టు, చిట్ ఫండ్సు, ఈజీ మనీ, జోదం, పందాలు ఏదన్నా అవ్వచ్చు, ఈవెన్ స్త్రీధనం కూడా అవ్వచ్చు, మోసం ద్వారా అవ్వచ్చు, ఇతరుల ధనం తస్కరించడం వల్ల కూడా అవ్వచ్చు. సో ఈ కారణాల వల్ల ధన సంపాదన అయితే ఉంటుంది. బట్ ఇందాక మనం అనుకుంటూ దానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అనేది సూచన. ఇక గురువు 12వ స్థానంలో ఉన్నాడు. లాభాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. అంటే లాభాధిపతి 12వ స్థానంలో ఉంటే వచ్చిన ధనాన్ని ఏ విధంగా జాతకుడు ఖర్చు పెడతాడు అన్న విషయాన్ని మనకి 12వ స్థానంలో ఉండి గురువు చెప్తాడు. మరి మంచి కార్యక్రమాలకి గురువు యొక్క కారకత్వాలు ఏంటంటే మెయిన్ సంతానం, మరి అలాగే ధనం, అలాగే ఆరోగ్యం, సంపద, పుణ్య కార్యక్రమాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు, ఉన్నత విద్యా అవకాశాలు, వీటన్నిటి కొరకు ఏదన్నా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ధార్మిక కార్యక్రమాల కోసం కానీ ఏదైనా దేవాలయ నిర్మాణానికో, అంటే దేవాలయ నిర్మాణానికి ఇచ్చిన స్వామత లేకపోయినా చిన్నది ఇప్పుడు ఏదైనా ఈ స్వామి అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి సమాజానికో, హనుమాన్ సమాజానికో, లేదంటే వాళ్ళు ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి సహకరించడం ఎవరి స్థాయికి వాడిది. బట్ కానీ మంచి కార్యక్రమంలో కొంత మీ యొక్క చెయ్యి కూడా కళ్ళడం జరుగుతుంటుంది. మంచి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది గురువు 12లో ఉన్నప్పుడు. సో ఏదన్నా మరి జాతకుడికి 11, 12 స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలంగా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం యాజిటీజ్గా అదే స్థానంలో ఉంది. ముఖ్యంగా మరి సప్తమంలో శుక్రుడు. ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు చాలా వరకు కొంతవరకు విభేదాల తర్వాత సమస్యని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంటుంది. ఎక్కువగా అనవసర వ్యయం, అంటే శుక్రుడు కుజుని యొక్క సంబంధం ఉన్న, కుజుని రాశిలో ఉన్న, రాహు సంబంధం ఉన్న ఖచ్చితంగా జాతకుడు వ్యసనాల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. అది ఏదన్నా అవ్వచ్చు, ఏ కారణమన్నా అవ్వచ్చు. సో ఈ కారణం వల్ల మరి ఈ వారం మరి శుక్ర ప్రభావం వల్ల రాహు 9వ దృష్టితో
శుక్రుడిని వీక్షించడం వల్ల, శుక్రుడు రాహు యొక్క వీక్షణతో పాటు కుజుని యొక్క రాశిలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడు ఈ వారంలో లగ్జరీ సంబంధించిన ఖర్చులు, వ్యసనాలకి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి జాగ్రత్తగా వ్యవహరించండి. మొత్తం ఆదాయం అలాగే ఉంది, ఖర్చు కూడా అలాగే ఉంది. కాబట్టి మరి ఏదైనా మరి నెలంతా కూడా ఈ వారం అంతా కూడా జాతకుడు చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాలు, లగ్జరీ విషయాలు, ఖర్చుకు సంబంధించిన విషయాలు అనుకూలత ఉంది. బట్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అలాగే కంపల్సరీగా వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు, అలాగే మరి ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మరి ఈ వారం పాటించవలసినటువంటి నియమం. సో ఏదైనా ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ, రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన ఈ రెండు చేసుకోవడం వల్ల జాతకుడు నిజాయితీగా ధనం సంపాదించి సక్రమంగా దాన్ని ఖర్చు పెడతాడని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది, అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.